అయ్యగారు బీగారండి. ఏంట్రా ఏమైంది? చూద్దరు గాని బేగా పదండి. ఏంట్రా ఏమైంది? అట్లేకండి. అయ్యగారు భూషణం గారు చనిపోయారండి. నా కళ్ళు ఏమన్నా కాకులెత్తుకెళ్ళి అనుకుంటున్నావు ఏంట్రా? నాకు కనబడుతుంది కదా. సర్లే కానండి, ఎవరు చంపేసి ఉంటారో? చంపడం ఏంట్రా నీకలా తెలుసు? ఎలా తెలుసు అంటారేటండి? నిజంగానే మీ కళ్ళు కాకులెత్తుకెళ్ళాయండి. ఒకసారి బాగా చూడండి, ఎవడో గోడకేసి తీగించేసి చంపేసినట్టు ఉంది. నిజమేరా, అయినా ఎవడు చంపేశాడంటో? మాయా అప్పుడే పోయావా మాయా? ఒక్కసారి లేచి నన్ను చూడు మాయా. వీడు చంపేసి ఉంటాడు. అనుమానం రాకుండా అందరి ముందు గుక్కెట్టి ఎడుతున్నాడు. మాయా నీ మేనల్లుడికి నీ కూతునిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు కదా మాయా. ఇప్పుడు ఆ మాట మట్టిలో కలిసిపోయినట్టేనా మాయా? ఈడు ఎడుతున్నట్లేదురా. ఊరందరి ముందు ఆడు కూతుర్ని ఈడే పెళ్లి చేసుకుంటాడని ఇంటెత్తున్నట్టు ఉంది. మాయా నిన్ను నేను ఎలా వదిలేలేను మాయా. నిన్ను నేను బతికించుకుంటాను మాయా. రా మాయా, హాస్పిటల్కి వెళ్దాం. భూషణం గాడేంట్రా ఎక్కడ పడుకున్నాడు? లేపండ్రా అన్ని. ఒరే ముసలోడా, ఏం మాట్లాడుతున్నారా? ఆడిని ఎవరో చంపేశారు. పోలీసులు వచ్చి కేసు రాసుకునేదాకా బాడీని తీయకూడదు. అవునా? మరి పోలీసులకు ఫోన్ చేశారా? చేసాం తాత, వస్తా అన్నాడు. రే ఏం జరిగింది? కళ్ళు కనిపించలేదా? భూషణం గారిని ఎవడో చంపేశాడు. చూస్తూ ఉంటే ఎవరో చంపేసినట్టు ఉంది. ఎవరు చంపారు? అదే కదరా నేను చెప్పాను. ఆయన ఎవడరా ఈడు? రే ఎవడరా నువ్వు? ఊర్లో కొత్త కనిపిస్తున్నావు. నువ్వేనా ఈయన చంపేసింది? నన్నే కొడతావా? అసలు ఎవడరా నువ్వు? దెబ్బ పడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా? నేనేమడిగానురా అంత సీరియస్ అవుతాడు? సర్పంచ్ గారు, ఆయన పోలీస్ అండి, కొత్తగా వచ్చారు. పోలీసా? ఊరికి సర్పంచ్ నాకే తెలియదు కదరా. ఆయన పోలీస్ డ్రెస్ ఏదిరా? మఫ్టీలో ఉన్నాడండి. అవునండి, సర్పంచ్ అయ్యిండు మిమ్మల్ని కొడతాడా ఏటండి? పోలీస్ అయినంత మాత్రాన మా సర్పంచ్ గారిని కొడతారా? ఊరే సర్పంచ్ అని చెప్పినా కొడుతున్నాడేంట్రా? పెద్ద సైకో పోలీసులో ఉన్నాడండి. అసలేం జరిగింది? చెప్పండి. ఏంటండి ఏం చెప్తా? తప్పంతా భూషణం గాడే చేశాడు. అదేరా, ఏం చేశాడో చెప్పు. నా పొలం భూషణం గడి పొలం పక్కనండి. మధ్యలో కొట్టు చెరిపేసి నా పొలం వాడు పొలంలో కలిపేసుకుంటున్నాడండి. ఏంట్రా భూషణం, నిజమేనా? ఏటండి ఆడేం చెప్తే అది నిజమైపోద్దా? నా పొలంలో నేను కొట్టేసుకుంటే ఆడికేమైంది? ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీ నాలుక చీరేస్తా. మాట్లాడతానండి, ఏం చేస్తారో? సర్లే. రే సత్యబాబు, ఎంత పొలం కలిపేసుకున్నాడ్రా? అడుగండి. అడుగు పొలం గురించి పంచాయతీయా? ఏటండి అడుగంటే అంత సులభం అయిపోయిందా? రేపు పొద్దున మీరు పోయాక మీకు 5 అడుగులు గొయ్యి తెచ్చి మీరు ఒప్పుకుంటారా? అయ్యగారు ఎంతైతే ఏంటండి, ఏదో ఒక తీర్పిచ్చండి. మరి అడుగు కోసం గొడవ ఏంట్రా? సర్పంచ్ గారు, ఆడు చెప్పింది నిజమేనండి. ఆడు పొలంలో 1 అడుగు నా పొలంలో కలిపేసుకున్నాను. అయితే ఏం చేస్తారో? ఏంట్రా భూషణం, మా నాన్న మీ నాన్న వదిలేసినట్టు నేను వదిలేస్తాననుకుంటున్నావా? మీ నాన్న ఎన్నేదో పనులు చేసినా మా నాన్న మంచుడు కాబట్టి వదిలేశాడు. అదే నేనైతే అడుగు కాదు కదా, అర్రంగులం కూడా వదలను. సర్పంచ్ గారు, ఆడే ఒప్పుకున్నాడు కదండి, ఇంకా తీర్పిచ్చండి. ఇత్తనాగే. రే భూషణం, సత్యబాబు గడి పొలం అడుగు కలిపేసుకుని తప్పు చేసావు కాబట్టి అడుగు 60,000 జరిమానా కట్టాలి. ఇదే ఈ పాపరాడి తీర్పు. ఏంటంటే ఇది మరీ అన్యాయం. 1 అడుగు 60,000? మీరేం సర్పంచ్ అండి, తీర్పు చెప్పడం కూడా రాదు. రే భూషణం, బతకాలని లేదా? మర్యాదగా జరిమానా కట్టేసి సత్యబాబు గడి పొలంలో అడుగు తిరిగి ఇచ్చే. లేదంటే ఈ పాపారెడ్డి పవర్ ఏంటో చూస్తావు. నేను చస్తే కట్టనండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. నా మాటకి ఎదురు చెప్తావురా? రే భూషణం, రేపటికల్లా నువ్వు భూమి మీద ఉంటే నేను ఈ సర్పంచ్ పదవికి రాజీనామా చేసేసి ఊరొదిలి వెళ్ళిపోతాను రా. అది జరిగింది.
భూషణాన్ని చంపింది ఎవరో తెలియాలంటే నేను అడిగిన ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పండి. భూషణానికి ఊర్లో గొడవలు ఉన్నాయని నాకు తెలుసు. ఆ గొడవలు ఎవరితో ఉన్నాయో చూపించండి. ఆ? ఆ? భూషణం ఆఖరిగా ఎవరితో గొడవ పడ్డాడు? ఒరే ఏంట్రా అందరూ నన్ను చూపిస్తారు? రే అవెంజరో నువ్వు కూడానా? గొడవలో సర్పంచ్ గారు భూషణాన్ని చంపేస్తానని బెదిరించాడా? నాకంతా అర్థమయ్యింది. హత్య చేసింది సర్పంచ్ గారే. అయ్యగారు దొరికేశారండి. ఇప్పుడు ఏం చేస్తారండి? దొరకడం ఏంట్రా ఎదవా? నేనెందుకు చెబుతాను? సర్పంచ్ గారు నా పొలంలో అడుగు కోసం మీరండి చంపేశారా? చెప్పరా, ఎందుకు చంపావు? నేను చంపడం ఏంటండి? నేనేం చేయలేదు. ఎందుకు చంపావంటే ఏం మాట్లాడవేంట్రా? మాట్లాడుతున్నాను కదండి. ఒరే మీరన్నా చెప్పండ్రా నేను చంపలేదని. అయ్యగారు ఏటండి భయంతో పోసేసుకునేలా ఉన్నారో? అసలు మీరే చంపారని ఆ ఆధారాలు ఎక్కడ ఉన్నాయండి? ఉడి అమ్మా నిజమే కదరా. సర్పంచే చంపాడని అందరికీ తెలిసినా కూడా శవం దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేవు కాబట్టి సర్పంచ్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేయలేను. అమ్మయ్యా. కానీ అతి త్వరలోనే ఈ హత్య సర్పంచే చేశాడని ఆధారాలతో సహా నిరూపించి అప్పుడు అరెస్ట్ చేస్తాను. చెయ్యకుండా ఆధారాలు ఎలా ఉంటారో బాబు? గుర్తుపెట్టుకో పాపారాయుడు, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే నా తుపాకీకి పని చెప్పాల్సి ఉంటుంది. ఎలాగో పోయాడు కదా, మిగిలిన కార్యక్రమాలు చేద్దాం. కామోష్, అందరూ వినండి. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యి సర్పంచ్ హంతకుడిని నిరూపించే వరకు ఈ డెడ్ బాడీని ఎవరైనా ముట్టుకున్నారో తెలుసు కదా, దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? శవాన్ని తీయొద్దంటాడేంట్రా? కొంపుతో చచ్చిపోతాం. మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు కదండి, సంతోషించండి. భూషణం గారిని ఎవడు చంపేశాడు రా బాబు? వచ్చిన ఆమెడకి చుట్టుకుంది. అయ్యగారు వచ్చావా? ఆ పోలీసుడు గురించి కనుక్కోమన్నాను. కనుక్కున్నావా? కనుక్కున్నానండి. అతని పేరు సింగం. ఒకసారి ఇలాగే ఒక్కడ మర్డర్ చేసి పాకిస్తాన్ పారిపోతుంటే పరిగెట్టుకుని వెళ్ళి మరీ పట్టుకున్నాడండి. అతను ఎవరి మాట విన్నంటండి. అతను అనుకుంటే సర్పంచ్ అయినా సీఎం అయినా సెల్లో వేసేస్తాడంటండి. తప్పు చేసింది చివరికి ఆ దేవుడైనా సరే వదిలిపెట్టందా? ఓరు బాబోయ్, మరి ఆడేంట్రా కేసులు సినిమా డైలాగ్ చెప్తున్నాడు? హీరో అవ్వాలనుకుని పోలీస్ అయిపోయాడంటండి. అవునండి, చిన్నప్పటి నుంచి సినిమాలో హీరో అవ్వాలనుకుని పొరపాటున పోలీస్ అయిపోయాడంటండి.